శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటింగ్ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. లక్కవరం గ్రామంలో ప్రారంభమైన సప్తాహ మహోత్సవాలు. పాల్గొన్న లక్కవరం గ్రామస్తులు. భగవద్గీత పారాయణం చేసిన సుధా కుమారి బృందం. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా ఘనంగా నిర్వహిస్తున్న షష్ఠి పూజలు. కళ్యాణ క్రతువు నిర్వహించిన ఆలయ అర్చకులు కురెల రాంబాబు శర్మ. ఆరవ రోజుకు చేరిన అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు. మద్దతు ఇచ్చిన తల్లులు. రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహానికి అంత్యక్రియలు. పాల్గొన్న అధికారులు, వివిధ సంఘాలు. సీజ్ భారీ మద్యాన్ని ధ్వంసం చేసిన దేవరపల్లి ఎస్సీబీ పోలీసులు. జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజులో భాగంగా అంగన్వాడీ టీచర్స్ తల్లులు మద్దతు కోరారు. గ్రామాలలో తల్లులు అంగన్వాడీలకు మద్దతు ఇవ్వడమే కాకుండా కొంతమంది అంగన్వాడీ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్ష చేపడుతున్న అంగన్వాడీలకు సంఘీభావం తెలియజేస్తారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు సిటింగ్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం సమ్మె 6వ రోజు చేస్తున్నామండి. అయితే మేము ఫ్యామిలీని కూడా వదిలేసి ఈ 6 రోజుల నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ సమ్మె కార్యక్రమం చేపట్టామండి. అయినా సీఎం గారి నుంచి ఎటువంటి స్పందన రాలేదండి. మాకు న్యాయమైన కోరికల కోసం మేము చాలా బాధతో ఇక్కడ సమ్మె కొనసాగిస్తుంటే అధికారులు, ప్రభుత్వం వారు రాజకీయ జోక్యంతో సచివాలయం స్టాఫ్ అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బద్దలు కొట్టించడం జరిగిందండి. ఈ రోజు మాకయింది, రేపొద్దున మీకు అవ్వచ్చు అని మేము అంగన్వాడీ వర్కర్స్ అని హెల్పర్స్ మిరీ వర్కర్స్ తరఫున తెలియజేస్తున్నామండి. తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్స్ ని సెంటర్ లో కూర్చోబెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు వాళ్ళు ఉండటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు ఆలోచించాలని అంగన్వాడీ వర్కర్స్ తరఫున మేము తెలియజేసుకుంటున్నామండి. మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నామండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా తాళాలు బద్దలు కొట్టించడం కరెక్ట్ కాదని అంగన్వాడీ వర్కర్స్ అని హెల్పర్స్ యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్ఠి పురస్కరించుకుని స్వామివారి కళ్యాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు చేసే తంతు నేత్ర పర్వంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు చేపట్టారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 5 రోజుల పాటు నిర్వహించే షష్ఠి ఉత్సవాలను సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తమాసుల విజ్ఞప్తి. భక్తమాసయ 32 రోడ్ పద్మా థియేటర్ ఎదురుగా వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవడం జరిగిందండి. ఈ రోజు ముందుగా స్వామివారికి, అమ్మవారికి పరిణయ ఉత్సవాలతో ఒక ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయండి. అలాగే అనంతరం స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురిని చేయడంతో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అలాగే ఈ రోజు రాత్రి 2:30 గంటలకి స్వామివారికి, అమ్మవారికి అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య, వేద మంత్రాల మధ్య కళ్యాణం కూడా చేయడం జరుగుతుందండి. అలాగే మంగళవారం ఉదయం శ్రీనివాస కళ్యాణం అటువంటి కార్యక్రమం ఉంటుందండి. బుధవారం సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. గురువారం సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుందండి. శుక్రవారం ఉదయం హనుమాన్ చాలీసా 108 పారాయణ కూడా ఉంటుందండి. అలాగే శనివారం ఉదయం 108 రకాల పిండి వంటలతోటి స్వామివారికి అంగరంగ వైభవంగా సారి పంపించడం కూడా జరుగుతుందండి. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మన ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధాల సంఘాల వారు జంగారెడ్డిగూడెం బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నందు మీడియాతో మాట్లాడారు.
అందరికీ నమస్కారం. నిన్న జంగారెడ్డిగూడెంలో ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు ఘనంగా ఇక్కడ నిర్వహించడం అత్యంత విజయవంతం అవటము, ఘన విజయం అవటము అందరికీ తెలిసిందే. దీంట్లో సహకరించినటువంటి ప్రతి బీజేపీ కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లే మండల అధ్యక్షులు గాని, జిల్లా పదాధికారులు, జిల్లా ఇన్ఛార్జీలు, అట్లాగే తపనా ఫౌండేషన్ కార్యకర్తలు అందరూ కూడా శ్రమకి ఓర్చి బూత్ కమిటీలు నిర్మాణాత్మకంగా వేసి ఈ శక్తి కేంద్రాల సమ్మేళన కార్యక్రమానికి పురంధరేశ్వర గారు ముఖ్య అతిథిగా రావడం, వారు దిశానిర్దేశం చేయడం, అత్యద్భుతంగా జంగారెడ్డిగూడెంలో నవ్వుతో నభవిష్యత్తు అన్నట్టుగా చాలా గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పట్టణ బీజేపీ కమిటీ నుంచి తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి బూత్ కి 11 మంది కమిటీలతో వేసి జంగారెడ్డిగూడెం పట్టణంలో భారతీయ జనతా పార్టీని అత్యంత బలోపేతంగా తయారు చేస్తామని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేసుకుంటాం. అట్లాగే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఉజ్వల యోజన పథకంలో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అది మనకి ఇండియన్ గ్యాస్ గానీ, హెచ్పి గ్యాస్ గానీ, ఏ గ్యాస్ అయినా సరే ఫ్రీగా ఇస్తున్నారు. దాంట్లో డబ్బులు చెల్లించి తీసుకున్నాము ఉజ్వల యోజనలో అని ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే మాకు తెలియజేయండి. బీజేపీ వాళ్ళకి ఆ డబ్బులు వెనక్కి ఇప్పిస్తాము. ఎటువంటి రూపాయి కట్టక్కర్లేదు, అది ఉచితంగా ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఉజ్వల యోజనలో గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ అన్ని కూడా పూర్తి ఉచితంగానే ఇస్తున్నారు. ఆ కనెక్షన్ అంతా ఉచితము, దానికి ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదని మీడియా ముఖం కూడా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధరేశ్వర గారి నాయకత్వం, విక్రమ్ కిషోర్ గారి నాయకత్వం. భారత్ మాతాకి జై. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారు రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ ను హైదరాబాద్ నుంచి నాగాలాండ్ వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. గోపాలపురం హైవే వద్ద తరచూ ప్రమాదాలు జరగడంపై ప్రయాణికులు, స్థానికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవరపల్లిలో ఎస్ఈబీ అధికారులు పెద్ద ఎత్తున మద్యం సీసాలను, నాటు సారాను ధ్వంసం చేశారు. అక్రమ రవాణా చేస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను జేసీబీతో తొక్కించారు. అనంతరం వాటిని పూడ్చిపెట్టారు. సర్కిల్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో 10 లక్షల రూపాయల మద్యం బాటిల్స్ ను సీజ్ చేసినట్లు సమాచారం. వీటన్నిటినీ జేసీబీతో తొక్కించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. పడిపోతుంది, మీద పడిపోతుంది. నేనైతే 90 తర్వాత లక్కవరం గ్రామంలో నిర్వహిస్తున్న 95వ సప్తాహ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం సప్తాహ మహోత్సవ ప్రారంభ పూజలకు శ్రీకారం చుట్టారు.
భారీ స్థాయిలో సప్తాహ మహోత్సవాల నిర్వాహకులు పాల్గొన్నారు. లక్కవరంలో నిర్వహించే సప్తాహ మహోత్సవాలకు ముక్కోటి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వారం రోజుల పాటు లక్కవరం ప్రజలందరూ కలిసిమెలిసి సప్తాహ మహోత్సవ పూజలు నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. ఈ సందర్భంగా తొలి రోజు వందనపు సుధాకుమారి బృందంచే భగవద్గీత అధ్యయనాలు పఠనం, 18 అధ్యాయాల ప్రాముఖ్య, వాటి అర్థాలను తెలియజేసే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బృందాన్ని లక్కవరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో సీనియర్స్ విభాగంలో సుధాకుమారి విజేతగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 29వ తేదీన శృంగేరి పీఠంలో నిర్వహించిన భగవద్గీత పఠనంలో సైతం విశేష ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. 2022వ సంవత్సరం మే 21వ తేదీన మైసూరు దత్తపీఠంలో కళ్ళు మూసుకుని భగవద్గీత పఠనం చేయడంతో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పథకం సాధించడం లక్కవరం గ్రామానికి గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా టీవీఏ గోపాలంతో పాటు పలువురు వక్తలు ప్రసంగించారు. చాత్మని దర్శనతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. శ్రీ రామచంద్ర ప్రార్థనా సమాజం మొదటి రోజు కావున ఈ రోజు 1 గంటకు మన లక్కవరం వాస్తవ్యులు వందనపు సుధా మరియు చక్రవర్తి రేణుక వారిచే భగవద్గీత శ్లోకము, దాని వ్యాకరణం అంటే అర్థం చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు భగవద్గీత చదువుతున్నప్పుడు మనకు అర్థం తెలియకపోయినా మనస్సు ఆనందంగా ఉంటుంది. చదువుతున్నది మీరు వినే ఉంటారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి మనం అంతా వచ్చి ఆనందింపజేస్తున్నామంటే వారు చేసే శుద్ధి అంటే నేర్చుకోవటం ఎంత కష్టమైన విషయమో మనందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని మీరంతా చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఈ రోజు మన లక్కవరం గ్రామంలో భగవద్గీత మరి రామకోటి సప్తాహ మహోత్సవంలో లక్కవరం మహిళా మండలి 7 రోజులు కూడా భగవద్గీత జరుగుతుంటది. ఆ భగవద్గీతలో భాగంగా మరి వందనపు సుధాకుమారి భగవద్గీతలో నైపుణ్యం సాధించి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ మెమరబుల్ భగవద్గీత 18 అధ్యాయాలు చెప్పిన వారికి గోల్డ్ మెడల్ చూడటం జరిగింది. మరి గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు 2022 ఆగస్టు 14న అమెరికాలో డల్లాస్ లో తొలిసారి భగవద్గీత మీద దృష్టి పెట్టి యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు, ఆడ మగ భేదం లేకుండా మొట్టమొదట 12 సంవత్సరాల లోపు పిల్లలకి 2000 మందితో మెమరబుల్ భగవద్గీత చేయడం జరిగింది. అది నేను ప్రత్యక్షంగా కూడా చూడటం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఆనాటి మరి ప్రధానమంత్రి అక్కడ బైడెన్ గారు కూడా సందేశం పంపడం జరిగింది. అలాగే మన మోడీ గారు కూడా సందేశం పంపడం జరిగింది. ఆయన ఇప్పుడు 10,000 మందితోటి యాక్చువల్ గా భగవద్గీతని ప్రజల్లోకి తీసుకురావడానికి పడుతున్న తాపత్రయం అనేది మనం అనుకోవాలి. ప్రజలందరూ కూడా దాని మీద దృష్టి పెడతారని ఆయన మరి అమెరికాలో చేసినప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారనేది అమెరికాలో ఉన్న రాష్ట్రాల నుంచి అందరి తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి 3 రోజులు భోజనాలు పెట్టి చేయటం అనేది ఆరిబుల్ అనమాట. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు 10,000 మందితో చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చూడండి. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇవ్వడం అంటే భోజనం అంటే అమెరికాలో మాట్లాడాలి. అటువంటి కార్యక్రమాన్ని ఆయన్ని మన తెలుగు బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయంతో ఆయన చేస్తున్నారు. అందులో భాగంగా మన ఊరు నుంచి మన వందన సుధా కుమారి మరి భగవద్గీతలో ఆవిడ మరి శ్రీనగరమ్మ సుప్రజ కూడా మరి భగవద్గీతలో మెమరబుల్ గా మరి ముందుకు రావడం జరిగింది. మరి మొన్న రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ పరిషత్ వారి ద్వారా ఉభయ జిల్లాల నుంచి కూడా మరి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అందులో మన ఊరు నుంచి వందనపు సుధా కుమారి కూడా మరి ఫస్ట్ రావడం జరిగింది. ఆవిడకి లక్కవరం గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సుప్రజ కూడా ఈ భగవద్గీతలో మరింత ముందుకెళ్తుంది. మరి వారి టీం అంతా కూడా ఇప్పుడు డయాస్ మీద ఉన్నారు. దీని అందరికీ కూడా మన లక్కవరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎంతో వ్యయ ప్రయాసాలతోటి మరి రేణుగా మీ అందరికీ తెలుసున్న లక్కవరం అమ్మాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లక్కవరం గ్రామంలో ప్రారంభమైన సప్తాహ మహోత్సవాలు పాల్గొన్న లక్కవరం గ్రామస్తులు, భగవద్గీత పారాయణం చేసిన సుధాకుమారి బృందం. జంగారెడ్డిగూడెంలో 10 థియేటర్ ఎదురుగా ఘనంగా నిర్వహిస్తున్న షష్ఠి పూజలు, కళ్యాణ క్రతువు నిర్వహించిన ఆలయ అర్చకులు కురెల రాంబాబు శర్మ. 6వ రోజుకు చేరిన అంగన్వాడీ రిలే నిరాహార దీక్షలు, మద్దతు ఇచ్చిన తల్లులు.
సాబ్జీ మృతదేహానికి అంత్యక్రియలు పాల్గొన్న అధికారులు, వివిధ సంఘాలు. సీజ్ భారీ మద్యాన్ని ధ్వంసం చేసిన దేవరపల్లి ఎస్సీబీ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.